లేబర్ డిపార్ట్మెంట్ ఉంది. లేబర్ డిపార్ట్మెంట్లో 2,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇక భవన కార్మికులకు వాళ్ళ యొక్క అందులో యాక్సిడెంట్స్ అయినా ప్రమాదం జరిగినా రకరకాల స్కీమ్స్ ఉన్నాయి. అవి వాళ్ళకు చేరుబాటు అందుబాటు రావట్లేదు. అంటే నెలల తరబడి తిరగాల్సి వస్తుంది, డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. సో దీన్ని టోటల్గా ఆన్లైన్ చేయాల్సి వస్తుంది. ఇదే ప్రకారం ఏ డిపార్ట్మెంట్ అయినా ఎందుకు ఒక అధికారి దగ్గర నెలల తరబడి ఫైల్స్ పెండింగ్ ఉండాలా? దీన్ని కూడా నియంత్రించాల్సిన అవసరం ఉంది. ఎక్కడ ఏ ఫైల్ అయినా ఏ అధికారి అయినా దాని యొక్క సందర్భాన్ని బట్టి మాక్సిమం అంటే వారం రోజులు, 10 రోజులు, 10 రోజులు, నెల, సంవత్సరాల తరబడి ఎందుకు ఉండాలా? ఎస్ఆర్నో పంపాలి కదా, కరెక్ట్ ఉంటే కరెక్ట్ చేయాలా? అంటే పరిపాలన సంస్కరణలు తేవాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా ఆ పని చేస్తాం, మేము సైలెంట్గా ఉండం. నెలకు 6,500 కోట్ల రూపాయలు ఈనాటి ప్రభుత్వం ముఖ్యమంత్రి కేటీఆర్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లా ఏమంటున్నాడు కేటీఆర్ మాట్లాడుతూ కల్వకుర్తిలో అదేంది తులం బంగారం ఎక్కడ పోయింది, అట్లాగే అంటే రకరకాల అంశాలకు సంబంధించి మాట్లాడుతున్నారు. అంటే అభివృద్ధి కావచ్చు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఈ తులం బంగారమైన ఇతర అంశాలకు సంబంధించినటువంటివి చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇంకా కొన్ని చేసేది 2,500 రూపాయల పెన్షన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇప్పటికి కూడా రైతు భరోసా కొంత ఇచ్చేది ఉంది. ఆలస్యమైన మాట వాస్తవం. లేబర్ డిపార్ట్మెంట్ ఉంది. లేబర్ డిపార్ట్మెంట్లో 2,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇక భవన కార్మికులకు వాళ్ళ యొక్క అందులో యాక్సిడెంట్స్ అయినా ప్రమాదం జరిగినా రకరకాల స్కీమ్స్ ఉన్నాయి. అవి వాళ్ళకు చేరుబాటు అందుబాటు రావట్లేదు. అంటే నెలల తరబడి తిరగాల్సి వస్తుంది, డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. సో దీన్ని టోటల్గా ఆన్లైన్ చేయాల్సి వస్తుంది. ఇదే ప్రకారం ఏ డిపార్ట్మెంట్ అయినా ఎందుకు ఒక అధికారి దగ్గర నెలల తరబడి ఫైల్స్ పెండింగ్ ఉండాలా? దీన్ని కూడా నియంత్రించాల్సిన అవసరం ఉంది. ఎక్కడ ఏ ఫైల్ అయినా ఏ అధికారి అయినా దాని యొక్క సందర్భాన్ని బట్టి మాక్సిమం అంటే వారం రోజులు, 10 రోజులు, 10 రోజులు, నెల, సంవత్సరాల తరబడి ఎందుకు ఉండాలా? ఎస్ఆర్నో పంపాలి కదా, కరెక్ట్ ఉంటే కరెక్ట్ చేయాలా? అంటే పరిపాలన సంస్కరణలు తేవాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా ఆ పని చేస్తాం, మేము సైలెంట్గా ఉండం. నెలకు 6,500 కోట్ల రూపాయలు ఈనాటి ప్రభుత్వం ముఖ్యమంత్రి కేటీఆర్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లా ఏమంటున్నాడు కేటీఆర్ మాట్లాడుతూ కల్వకుర్తిలో అదేంది తులం బంగారం ఎక్కడ పోయింది, అట్లాగే అంటే రకరకాల అంశాలకు సంబంధించి మాట్లాడుతున్నారు. అంటే అభివృద్ధి కావచ్చు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఈ తులం బంగారమైన ఇతర అంశాలకు సంబంధించినటువంటివి చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇంకా కొన్ని చేసేది 2,500 రూపాయల పెన్షన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇప్పటికి కూడా రైతు భరోసా కొంత ఇచ్చేది ఉంది. ఆలస్యమైన మాట వాస్తవం.